ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి? ఏపీలో పాలిటిక్స్ తీసుకుంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ట్రెండ్లో ఉన్నాడు. ఎందుకంటే తను జెన్యున్గా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయంలో కూడా జెన్యున్గానే ఉన్నాడు. దేన్నైనా సరే సవాల్ ఇస్తుండు. అలా జెన్యున్ పర్సన్ అనేటోడు మనం ఎప్పుడైనా సరే మన అధికారంలో వస్తే మనం ఎప్పటికైనా బాగుపడడానికి ఒక అవకాశం ఉంది. దీన్ని మనం చాలామంది ఏం చేస్తున్నారంటే పాలిటిక్స్ అనేది డబ్బులకి అమౌంట్కి దీనికి మొత్తానికి కొనుగోలు పోయి అందరూ లాస్ అయిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు అమౌంట్ గురించి. మనం తీసుకునే బడ్జెట్ ఎప్పటికైనా సరే అది రేపటికి మన నష్టమే తప్ప దేనికి కూడా ఉపయోగపడదు. వాడికి వచ్చే జస్ట్ ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్లో కానీ దేంట్లో సరే మనకు వచ్చే శాలరీ ఏంటంటే ఒక 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది ఫర్ మంత్కి. 5 years కౌంట్ చేసుకుంటే ఎంత వస్తుందో మీకు క్యాలిక్యులేట్ చేసుకోండి. బట్ ఏంటంటే ఏ ప్యాకేజ్ ఇవ్వకుండా, ₹1 ఇవ్వకుండా, కోట్లు ఇవ్వకుండా కూడా సరే నేనున్నానని చెప్పి నిలబడిన పవన్ కళ్యాణ్ని గెలిపించకుండా మీరు అనవసరంగా డబ్బులకి ఆశపడి, దీనికి ఆశపడి మా నాయకుడు గొప్ప అని చెప్పేసి ఎవరినైనా గెలిపిస్తున్నారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, మన భవిష్యత్ అనేది మన చేతిలోనే ఉంది. మనం గెలిపించుకునేటోడు నిజాయితీ గెలిపించుకోండి, ఎప్పటికైనా మనమే గెలుస్తాము. అలాంటి వాడు మన పాలిటిక్స్లో ఉంటే మనం ఎప్పటికైనా పైకి వస్తాము. అది నేను చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, మరి దాని గురించి మీరేం మాట్లాడతారు? ప్యాకేజ్ స్టార్ అని ఎందుకు అంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫ్యామిలీ తరపున కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కొంతమంది పాలిటిక్స్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందండి ప్రతి ఒక్కరికి. కానీ పవన్ కళ్యాణ్ లేదు కదా. పవన్ కళ్యాణ్ ఏముందంటే ఓన్లీ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిండు. తన సినీ ఇండస్ట్రీ తనకు తప్ప ఇంకేం లేదు. తన సొంతంగా ఏం జాబ్ ఉందా, తనకి ఏమైనా బిజినెస్ ఉందా, ఏం లేదు కదా. ఆ విధంగా తన పాలిటిక్స్ కింద తను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది అతను ప్యాకేజ్ తీసుకోవట్లేదు. బట్ ఏంటంటే తీసుకునే డబ్బులు ఏమైనా సొంతంగా పెట్టుకొని ఏమైనా పక్కన పెట్టుకుంటుండా లేదు కదా. తన సొంతంగా తను ప్రజల కోసం పోరాడుతుండు, ప్రజల కోసం పెడుతుండు. ఇప్పుడు ఒక ఎలక్షన్స్ పెట్టాలన్న డబ్బులు ఖర్చులకు కూడా చాలా డబ్బులు అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయన బర్త్డే రోజు ప్రతి ఒక్క జనాలు కూడా తన సొంతంగా ఒక 1 day తన ప్యాకేజ్ తనకి ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు, అంతమంది డబ్బులు ఇచ్చింది. ఏ నాయకుడికైనా అలా ప్యాకేజ్ ఇచ్చి ఎవరికైనా బర్త్డేకైనా సెలబ్రేషన్ చేసి వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా అకౌంట్లోకి? ఆ డబ్బులు ఏమైనా సొంతంగా వాడుకున్నారా? లేదు కదా. తన కోసం తనే వాడుకున్నాడు. అది జగన్ పరిపాలన బాలేదంటారా? జగన్ పరిపాలన అనేది ఓకే, అక్కడ నచ్చేటోళ్ళకి ఏంటంటే ఒక వారసత్వంగా పోతున్నారు తప్ప జెన్యున్గా ఎవడు వెళ్ళట్లేదు. మెయిన్ చెప్పాలంటే జెన్యున్ చెప్పండి అన్న, జెన్యున్గా వెళ్ళేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. జెన్యున్గా వెళ్ళేటోళ్ళని ఎవడు గెలిపేయట్లేదు. అది మెయిన్ ఏంటంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే వారసత్వంగా కులాల తప్పంగా వాళ్ళ తరపున చూసుకున్నారే తప్ప పాలిటిక్స్లో జెన్యున్గా వెళ్ళి గెలిపించుకుందాము అనే పాలిటిక్స్ ఎక్కడ లేదు. అలాంటి పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి గెలవలేకపోతున్నాడు. మెయిన్ రీజన్ అదే. పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు కదా. సొంత ఆస్తులు అమ్ముకుంటున్నా అంటే తను నిజం చెప్పాలంటే తనకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు రామ్ చరణ్ గారిని తీసుకోండి, తను ఆల్రెడీ ప్రొడ్యూసరు, ఆయన హీరో కమ్ము అన్ని మెగాస్టార్ చిరంజీవి. బట్ ఏంటంటే ఉపాసనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. తనకున్న ఆస్తి అసలు ఏపీలో ఎక్కడ లేదు. బట్ ఏంటంటే అంత పెట్టుకొని కూడా తనకి ఎవరు సపోర్ట్ లేకుండా తను సొంతంగా నిలబడ్డాడంటే తను ఏందో మీరు తెలుసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే 2019 వరకు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేశారు. అవును. టీడీపీ కన్నడికి భయపడినట్టు జగన్కి భయపడినట్టు కాదు. ఎందుకు అంటే తను సొంతంగా నిలబడ్డగానే జనాలు జెన్యున్గా ఎవరిని గెలిపిస్తున్నారు, ఎవరిని గెలిపేట్లే కదా. అలాంటప్పుడు తను సపోర్ట్గా ఇలాంటి మళ్ళీ రాకూడదు మన పదవిలోకి. ఇలాంటి వస్తే మళ్ళీ మనకే ఫాల్ట్ అయింది. అప్పుడు మనకు ఒక సపోర్ట్ ఉండాలి కదా. ఒక మెట్టు తను ఎక్కిండు, ఆ మెట్టుకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎంతమంది తన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకున్నారు తప్ప ఎవరైనా జెన్యున్ గెలిపిస్తున్నారా? లేదు కదా. ఏపీ జనాలు నోటుకి అమ్ముకుపోతున్నారండి. అమ్ముకుపోతున్నారు సింపుల్గా. దాన్ని చెప్పడానికి ఏముంది, అమ్ముకుపోతున్నారు కాబట్టే కదా వాడు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పుకున్నారు. ₹1 తీసుకోకుండా ఓటేసి గెలిపియమని చెప్పండి, ఎవరిని గెలిపిస్తారు? ₹1 ఇవ్వకుండా, పంచకుండా, ₹1 బయటికి వెళ్ళకుండా గెలవని చెప్పండి. ఏ నాయకుడు గెలవలేడు. అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం గెలవగలుగుతాడు, అది మాత్రం ఖచ్చితం. మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ ఇంకా 40 రోజులు ఉన్నాయి. 40 రోజుల్లో కూడా ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇక్కడ నా క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తాను ఇప్పుడు కూడా చెప్పలేదు. అంటే ప్రజలు ఏ విధంగా నమ్మగలరు జనసేన పార్టీని? ప్రజలు నమ్మడానికి ఏం లేదండి. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున చాలామంది ఉన్నారు, అలాగే జనసేన పార్టీ తరఫున తను ఇచ్చే వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అంటే తన మద్దతు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నాడు. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే తనకుగా ఎగనెస్ట్గా మారిపోతున్నారు చాలామంది. అలా మారకుండా తను ఏంటంటే కొంతమందిని మాత్రం కలుపుకుంటుండు. తను చేసేవాడిని, తను నమ్మిన వాడిని మాత్రం ఖచ్చితంగా నిలబట్టి తను ఏందో సవాల్ ఇస్తుండు. బట్ తన సపోర్ట్ ఎవరు చేయట్లేదు. అది మెయిన్. వస్తుంది కన్ఫామ్గా పవన్ కళ్యాణ్కే వస్తుంది. అసెంబ్లీకి నించుంటాడు, సవాల్ ఇస్తుంటాడు. అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళ మీదకి ఏది ఎన్టీఆర్ అంటారు కదా దండయాత్ర, ఇది పవన్ కళ్యాణ్ దండయాత్ర.